అందరికీ నమస్కారం. నా పేరు ప్రత్యూష. నేను తిరుపతిలో ఎండి కంప్లీట్ చేశాను ఆయుర్వేదంలో. ఇక్కడ 2017 నుంచి క్లినిక్ రన్ చేస్తూ ఉన్నాము. ఈ ఇయర్ మనం పంచకర్మ క్లినిక్ స్టార్ట్ చేశాము అండ్ వెల్నెస్ సెంటర్ కూడా స్టార్ట్ చేశాం. దీంట్లో ఏంటంటే మనకు దీర్ఘకాలిక వ్యాధులకు సమూలంగా నిర్మూలించడం మా ముఖ్య ఉద్దేశం. ఇంకేంటంటే దీర్ఘకాలిక వ్యాధులను పంచకర్మ ట్రీట్మెంట్స్ లైక్ విరేచనం, వమనం, ఇంకా లీచ్ థెరపీస్ ఇవన్నీ చేస్తూ నిర్మూలిస్తాము. ప్రతి నెల మనకు స్వర్ణప్రాశన అనే ఒక కార్యక్రమం ద్వారా పిల్లలకు వ్యాక్సినేషన్ అనమాట. అప్పటికి ప్రాచీన కాలం వ్యాక్సినేషన్ అది స్వర్ణప్రాశన అనేది. 0 నుంచి 16 సంవత్సరాల పిల్లలకు మేధోశక్తి పెరగడానికి, జీర్ణశక్తి పెరగడానికి చాలా మంచి ప్రక్రియ. అదొకటే కాకుండా ఇంకా మెడ నొప్పి, మోకాల నొప్పులు, తలనొప్పి, ఇంకా సయాటికా లాంటి ప్రాబ్లమ్స్కి కూడా మన దగ్గర మంచి చికిత్స లభిస్తుంది. మన దగ్గర ఊబకాయానికి కూడా మంచి చికిత్స ఉంటుంది. ఒక 30 రోజుల వ్యవధిలో మినిమం ఒక 6 నుంచి 7 కేజీల వెయిట్ లాస్ అనేది పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా జరుగుతుంది. చర్మ రోగాలకు, జుట్టు సమస్యలు, చుండ్రు, జుట్టు రాలడం, బాల్ హెడ్, వీటన్నిటికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మద్యపానం తీసుకునే వాళ్ళకు ఆల్కహాల్ డీఅడిక్షన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత మెడికేషన్స్ ద్వారా కంప్లీట్గా ఆల్కహాల్ డీఅడిక్షన్ చేస్తాము. కొంతమందికి జీర్ణశక్తి సరిగ్గా ఉండకపోవడం, కాన్స్టిపేషన్ కంటిన్యూగా ఉండటం, పైల్స్, ఫిషర్ లాంటి వాటికి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా 25 జూలై 21 తారీఖు సండే రోజు పొద్దున 9:30 నుంచి 2 గంటల వరకు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది శ్రీనివాస ఆయుర్వేద నిలయంలో, LIG 45 APHB కాలనీ. మనకు ఆదిత్య నర్సింగ్ హోమ్కి చాలా దగ్గర అవుతుంది. ఇక్కడ ఉచిత కన్సల్టేషన్, ఉచిత వైద్యం మొదటి 100 మందికి నిర్వహిస్తున్నాము. సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏమైనా సమాచారం కోసం కింద ఉన్న నంబర్ని సంప్రదించండి. నేను ప్రత్యూష. ఈ మంత్ 21 అంటే సండే రోజు ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తోంది శ్రీనివాస ఆయుర్వేద. దీనికి ఫస్ట్ 100 మందికి ఉచిత వైద్యం, ఉచిత కన్సల్టేషన్ ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కింద ఉన్న నంబర్ని సంప్రదించండి. స్త్రీ సంబంధిత వ్యాధులకు కూడా మంచి చికిత్స లభిస్తుంది. నెలసరి సరిగ్గా రాకపోవడం, ఇంకా కొంతమందికి సిస్ట్లు, ఫైబ్రాయిడ్లు ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి హార్మోన్స్ వాడకుండా